హాయ్ అండి. ఈరోజు మనం వి3 న్యూస్ యాక్ట్రెస్ కార్యక్రమంలో ఈరోజు ఫిల్మ్ యాక్ట్రెస్ మరి హిందూ కుసుమ గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. సత్సాయి నిగమంలో మరి యొక్క ఎగ్జిబిషన్ ఓపెనింగ్ కార్యక్రమం వచ్చారు. వారిని అడిగి సరదాగా మరికొన్ని కార్యక్రమాన్ని మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాం కదా, ఇంకా కొంచెం ఆయుష్ పెరుగుతుంది అనిపిస్తుంది. మీరు చాలా ఎనర్జెటిక్ అసలు. అవునా మేడం? వస్తుంటేనే సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని చూస్తే ఇంకా ఎనర్జీ పెరుగుతుంది, ఎందుకంటే అగ్నికి ఆయుధ్యం పోస్తే ఎలా అవుతుందో అలా అనిపిస్తుంది. రియలీ? ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మాటలు బాగున్నాయి. ప్రతి చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా కదా, కామెడీగా సరదాగా బాగా మాట్లాడుతున్నారు. సో చిన్నప్పటి నుంచి అంతేనా? కొంచెం టానిక్ తాగాను వచ్చే ముందు. నడిచడానిక కూడా చెప్పండి మేడం, కొంచెం ఫైర్ అవ్వడానికి టానిక్ నాకు కూడా చెప్పండి మేడం. ఇప్పుడు మా అఖిల్ కూడా ఇవ్వండి. మనందరూ వెళ్దాం ఇప్పుడు. నాట్ దట్ టానిక్, దిస్ నిత్యానంద్ టానిక్. తీసుకుంటారా టానిక్? లేదండి, తీసుకోను. లేదండి. ఇలాగ మీరు మాట మాట్లాడుతూ వెస్టర్న్కి వచ్చినప్పుడు చూడండి అన్నారు. వెస్టర్న్ డ్రెస్సులు బాగానే వాడతారా? బాగా అండి. డ్రెస్ విషయంలో మీకు ఎలాంటి లేవు, పరిధులు ఏం లేవు? చూసే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండే వాళ్ళక వేసుకునే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకి కూడా అది అన్కంఫర్టబుల్గా ఉండలేనంత వరకు ఐ కెన్ వేర్. నాకు అర్థం కాలేదు మేడం. సో వెస్ట్రన్ బాగానే వేసుకుంటాను. బాగా సైజు తగ్గిస్తారా బట్టల సైజు? తగ్గించడం ఎక్కించడం అని ఏం లేదండి. పక్కనే టైలర్ పెట్టుకొని తిరగం కదా మనం. లేదంటే నా హ్యాండ్ బ్యాగ్లో సిజర్స్ కూడా ఉండవు కట్ చేయడానికి. ఒకళ్ళు రాగానే ఇప్పుడు తగ్గించేయాలంటే తగ్గించడానికి. బట్ ఐ కెన్ వేర్. ఈ డ్రెస్లో బాగున్నారు మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవలాగా అనొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాబోయే సరస్వతి అవుతారేమో అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి అండి, అందుకనే చెప్తున్నాను చూడండి. చాలా పవర్ఫుల్ లక్ష్మీదేవి. మీరు ఏమడిగిన ఇచ్చేస్తుంది. భక్తుందా మీకు? చాలా. అమ్మవారిని, ఆ వెంకటేశ్వర స్వామిని, శివయ్యని చేస్తుంటాను. సినిమాలోకి ఎందుకు రావాలనిపించింది? ఎవరి మీద అన్న క్రష్ తోటి వచ్చారా, లేకపోతే యాక్టింగ్ చేయాలని వచ్చారా? మీ 4 ఫాదర్స్ కానీ మీ యొక్క బంధం ఎలా బలపడింది ఈ సినిమా రంగంలో? మా ఇంట్లో ఎవరు సినిమా వాళ్ళు లేరండి, యాక్ట్ చేసేవాళ్ళు లేరు. బట్ మా బ్రదర్స్ డ్రీమ్ సినిమాల్లోకి. ఆయనకి నేను రావాలని చాలా గట్టి నమ్మకం. తనకి ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేయాలని ఇష్టం. సో నేను ప్రముఖ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత ప్రముఖ నటి అయ్యాను. సో ఇంకా మంచి సినిమాలు చేస్తూ మా తమ్ముడి పేరు మీద ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టాలని 2025కి అనుకుంటున్నాను. నా టార్గెట్ అది. అందం చూసి వచ్చా ఆర్టిస్ట్ అయ్యారా, లేకపోతే అవకాశాలు అవే వచ్చాయి? అందము ఏమో చెప్పలేనండి. అందం వల్ల అవకాశాలు, చాలామంది అందం ఉంటుంది. చాలామంది మేము కూడా వచ్చిన కొత్తల్లో రకరకాల వాళ్ళని చూస్తే మాకే భయం వేస్తుంది అనమాట. అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారని. దానితో పాటు యాక్టింగ్ వచ్చి ఉండాలి, లక్ ఉండాలి. సో అన్నీ కలిసి వస్తేనే యాక్టర్. 3 ఉన్నాయంటారా? 3 ఉన్నాయి ఖచ్చితంగా, కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకంటే పిలిచే అవకాశం చాలా తక్కువ మందికి అండి ఇచ్చేది. సో ఇండస్ట్రీలో నేను వచ్చిన తర్వాత చాలా అవకాశాలు పిలిచి అవకాశాలు ఇచ్చారు. సో థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ ఆల్. ఏ డైరెక్టర్ అంటే బాగా ఇష్టం మీకు, ఇష్టపడతారు? ఆయన డైరెక్షన్లో బాగా ఉంటుందని. సో ఇంకొక ఏమైనా డైరెక్టర్లు చేయాలని చెప్పాలా? లిస్ట్ చెప్పేస్తాను అయితే. తేజ గారు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర డిసిప్లిన్ ఉంటుంది. సో చేశానండి. హరిశంకర్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పుడు 3rd ఫిలిం చేస్తున్నాను. డీజే చేశాను, వాల్మీకి చేశాను, అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను. చాలా చాలా ఇష్టం హరిశంకర్ గారు. అండ్ సుక్కు సార్ అంటే లైక్ మై ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తారు నాకు. రంగస్థలం చేశాను సార్తో నేను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంత పెద్దవాళ్ళతో కూడా చేశారు కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నేర్చుకున్నట్టు అనిపించింది? చాలా అండి. అంటే ఫస్ట్ పెద్ద బ్యానర్స్లో పెద్ద డైరెక్టర్స్తో కాంబినేషన్స్ చేయడం అనేది మన ఎక్స్పీరియన్స్ చాలా, అంటే యాజ్ అన్ యాక్టర్గా చాలా ప్లస్ పాయింట్స్ ఉండవు అన్నీ కూడా. సో వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. అందమైన ప్రదేశాన్ని ఇష్టపడతారు, అందమైన అమ్మాయిలను కూడా ఎక్కువగా ప్రపోజ్ చేస్తాను కూడా ఇష్టపడుతుంటారు. సో మీకు ఆ దృష్టిలో వచ్చాయా, ప్రపోజల్స్ వచ్చినాయి? చేస్తారండి ప్రపోజల్స్, ఎందుకు చేయరు? నేను చెప్తాను, నాకు ఎవరు చేయలేదు మరి. మీకు అంటే ఎందువల్ల అంటారు? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. అదే వాళ్ళకి అమ్మాయిలు అడగాలి ఆ విషయం, ఎందుకు నేను లవ్ చేయలేదు అనే విషయం. ప్రపోజ్ చేయండి అందగాడిని. ఏం తక్కువ అందగాడికి చెప్పండి అసలు. చాలా ఓకే, నేను మీకు ఐ లవ్ చెప్తే మరి ఓకే అంటారా? మాట్లాడగలుగుతారా నాతో? ఇప్పుడు నేను మీకు ఐ లవ్ చెప్తే ఓకే అంటారా? చెప్పండి ఒకసారి ప్లీజ్, చూస్తా. నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తా. నేను మనసులోంచి చెప్పాలి.
ఊరికే ఐ లవ్ యూ అండి. హీరోయిన్లు అంతా మెయింటైన్ చేసి హీరోయిన్ల ముందు బిల్డప్ కొట్టేంత సమయము లేదు, డబ్బు కూడా లేదు మరి నాకు. ఓకే, సమయం అనే ఒకటి మైక్ ఉండాలి, అది ఉండుంటే మీకు ఇచ్చుండేదాన్ని, సమయం తీసుకో మిత్రమా అని. యా. ఏం చెప్పేవారు మీకు ప్రపోజల్ చేస్తే ఐ లవ్ యూ అని మీ దృష్టికి వచ్చి చెప్తే ఏం చెప్పేవారు? అంటే అది రియల్ లవ్వా లేదంటే అప్పటికప్పుడు వచ్చిన అంటే కొంతమందిని చూడగానే లవ్లో పడిపోతారు కదా, ఉందనే చాలా మంది లవ్ యూ చెప్పిన వాళ్ళు లవ్ యూ చెప్పిన వాళ్ళందరినీ నేను బ్రదర్ అని పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. చురుకుంటారు, వీడియోస్ ఉన్నాయి చాలా. అది పారిపోయాడు నువ్వు నన్ను ఏమన్నా అని బ్రదర్ అని మాత్రం పిలవద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఉన్నారా, మీ క్రష్ ఉన్న వ్యక్తులు ఉన్నారా? ఇప్పుడు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అండి. అందరూ ప్రభాస్, హైట్ అందరూ ప్రభాసేనా? హైట్ గురించి కాదు, ఐ లవ్ ప్రభాస్. హైట్ గురించో ఫిజిక్ గురించో, ఇప్పుడు ప్రభాస్ ఒకప్పుడు ఉన్న అందము ఇప్పుడు డిఫరెన్స్. నేను లవ్లో పడి క్రష్లో ఉన్నప్పుడు చూసారా? చూడలేదండి, చూడాలి, టైం లేదు షూటింగ్. మీరు అంత క్రష్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్నే చూడాలిగా. ఫస్ట్నే చూడాలి, ఇప్పుడు తీరిగ్గా నెమ్మదిగా చూస్తా 2-3 టైమ్స్. పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారు కదా, ఎలా అనిపించింది ఆయనతో ఉన్నటువంటి ఎలా ఎక్స్పీరియన్స్? ఎక్సైటెడ్ అండి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ పక్కా హిట్ ఫిలిం, సో నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఒకటి హీరోలలో ఎవరు బాగా అంటే క్రష్ కాకుండా యాక్టింగ్ బాగుంటుందని వాళ్ళతో చేయాలనిపిస్తుంది ఉందా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, విజయ్ దేవరకొండ, సో ఉన్నారు చాలామంది, లిస్ట్ ఉన్నారు. టాలీవుడ్ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు రావడం ఎలా అనిపించింది? హ్యాపీ అండి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏదొచ్చినా చాలా గర్వంగా ఫీల్ అవుతాం కదా మనం అందరం కూడా, సో హ్యాపీ. ఎలాంటి పాత్రలు అంటే ఇష్టం మీకు? పాత్రలు అనేది ఒక ప్రకాష్ రాజ్ గారు డిఫరెంట్ రోల్స్ ఎలా చేస్తారు, అది దీని కాకుండా ఒక ఫాదర్ అయినా, ఒక బ్రదర్ అయినా, ఒక విలన్ అయినా, లేదంటే ఒక మాస్ క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలని చాలా ఇష్టం నాకు. అలాంటి క్యారెక్టర్ చేయగలుగుతారా? ఇప్పుడు ఒక సినిమా వస్తుంది అంటే అన్ని సినిమాలు అంటే ఈ క్యారెక్టర్ చేయకూడదు అనే పరిధులు అయితే లేవండి. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అది వేంప లేదంటే మదర చెల్ల మన ఏజ్కి కన్నా పెద్దవా అనేది నాకు నథింగ్. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నాకు కావాలి. మూవీ లాంటివి కూడా చాలా బాగుండి ముందుకెళ్తారు, అలాంటి ఏమన్నా సినిమాలు? అవి మా వరకు రాలేదని బాధపడ్డాం అంతే. ఎందుకంటే మేము కూడా వాళ్ళకి తెలియాలి కదా. సో హ్యాపీ, మంచి సినిమా అది, వేణు గారు, అండ్ చాలా మంచి అప్లాజెస్ వచ్చినాయి మన ఇండస్ట్రీ నుంచి, మంచి హిట్ అయింది. ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ హిట్ కదండి. చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం చాలా కష్టం, దాన్ని ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఇవ్వడం హ్యాపీ. రాజమౌళి డైరెక్షన్లో చేయాలనిపిస్తుంది అలాంటి అవకాశాలు ఏమన్నా? ప్రతి ఆర్టిస్ట్కి రాజమౌళితో చేయాలనిపిస్తుందండి. దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను. దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను. ఏం చెప్తారు ఆడియన్స్గా? చరణ్కు అమ్మాయి కూడా పుట్టినట్టు తెలుస్తుంది. అవునండి, తెలుస్తుంది కాదు, అమ్మాయి పుట్టేసింది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఆ దంపతులిద్దరికి పిల్లలు కలగాలి అని. సో ఎన్ని ఇయర్స్ తర్వాత దేవుడు అనుగ్రహంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనం వీడియోస్లో చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు పర్సనల్లీ రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం, అండ్ ఉపాసన గారు కూడా చాలా మంచి వ్యక్తి. సో వాళ్ళిద్దరికీ ఈరోజు పాప పుట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ బోత్ అండి. లవ్ ఆర్ అరేంజ్ రెండిట్లో ఏది ఇష్టపడతారు? లవ్. కులం చూస్తారు అందులో ఏం లేదా? లవ్కు కులము, రక్తము, రంగు, పొట్టి పొడుగు ఏం ఉండదు. ఏమో గుడ్డిది అంటారా? అంతే కదా మరి. థ్యాంక్ యూ సో మచ్.